వస్తారు అందరూ ఉన్నారు చూడు, మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఖాళీ వాళ్ళు వస్తాను వాళ్ళందరూ. వచ్చింది అది దావు కాడంటే మాట్లాడతావు మొత్తం గిన్నె అందరూ రండి. దావలు లేవు, ఇదేనా రామాయణము, ఇంకేమీ లేదా. మేము అడిగి తినే పొయ్యకు దావలే గట్టి మా ఎదురిష్టము. ఏం తమిరెడ్డి పిలుస్తారు, ఇది ఏం అన్యాయం, ఇది ఏడన్నా మాకు అడవుల్లో చూపించాను సార్. మేము మా మధ్య అన్న పొడింటాము, అడుగు తిరుకొని ఏడు తిరుకొని దేశాలంతా అడుగు తిరుకొని గుట్లు అన్న పొడింటాము. ఏం అన్యాయం ఇది, ఏం అన్యాయం ఇది. ముట్లో పాతారు అనేసి ఎవరో ఒకరు కాంక్రీట్ ఎత్తుకొని రోడ్లు వేస్తామంటే అది నీళ్ళేస్తారు. పైపులు తెచ్చి ఊర్లో పెట్టుకొని నీళ్ళకి ఎట్లే గుడ్డిది పోయేది, నీళ్ళకి ఎట్లే గుడ్డిది పోయేది. ఆ కుట్టువాడు అట్లా నీళ్ళు నిప్పులో కావాలంటే పోయేది. ఎవరు తెచ్చేస్తారో, ఎవరు తెచ్చేస్తారో. ఈ గుడ్డిది పాలేదు, ఆ కుట్టువాడు పాలేదు. మేమమ్మ కాలు చేయి గట్టిగా మేము ఏమో ఆడుకొచ్చి అంటాము. వీళ్ళిద్దరు పరిస్థితి అట్లా ఉండే ముచ్చి మొత్తాయి అట్లా. మాకు బిడ్డ పాప ఉన్నారు, పోయేది అట్లా. మా పరిస్థితి అట్లా. ఎవరో ధర్మాత్మలో రోడ్లు వేసి పైపులు వేసి ఇంటికి 2 కొలాయిలు పెడతామంటే అదే ఖాళీ కూడా పైపులు తెచ్చి నిలేసుకొని ఉన్నారు. ఏం రామాయణం సార్ ఇది. అడవుల్లో మాకు ఇచ్చేయండి దావలో ఒక గుంపు గొప్ప గుడిసి ఇచ్చేస్తే మేము మా మధ్య పొడిస్తాం. పొలం నీరులోనే పాడ ఆడుకొని వచ్చి దాంట్లో వేసుకొని మా బిడ్డలు సాక్కొని ఆ గంప కింద కొనుక్కుంటాం. అంతే మాకు ఇది. ఇంకేమీ లే, మాకు ఇల్లు లే, వాకిల్లే, ఆస్తిలే, పాస్తిలే, ఒక గొడ్డే ఉండేది. దానికి పోయే కొలుసుకు రానిరు, కట్లకి రానిరు, నీళ్ళకి రానిరు. ఎక్కడ పోయి సచ్చాను మేము, ఎక్కడ పోయి సచ్చాను మేము. దాని పనికి పోతేనే పావాలి సార్, వాళ్ళ దాంట్లోకి లేకుంటే రానిరు, తావింటి కూడా రానిరు. కట్టికి పోయేకి లేదు, కూలికి నెలకి పోయే ఎవరు పిలుస్తా ఉన్నారు. మేము కూలికి పోయేకి మా వల్ల పొలం లేదు, ఎవరు పిలుస్తారు, ఓట్లకి వచ్చింది మాకు. ఏం బతుకులు ఇట్లా కాలం కూడా ఎవరన్నా ఇట్లా ఈ మాదిరి చేస్తా ఉన్నారు సార్. దావులు నిలేసేది, బోరింగ్ తావు నిలేసేది, ఆ మషన్లకు పోయే దావు కూడా ఇంక నిలేసేస్తాను మాట్లాడుతా ఉన్నారు సార్. దాన్ని కూడా మాట్లాడేస్తారు వాళ్ళు. ఈ ఊరే మాకు వద్దు, ఆ మధ్య పోతే ఎవరో ఒకరు పిలుస్తారు. ఎన్న అడుక్కొని వచ్చింది పోయి మా బిడ్డలు సాకొని పెళ్లి జాగ్ర చేసుకొని చదివించుకుంటాం స్వామి. ఇదేం రాత మాకు. ఈ నుండి మేమేం సుఖం పెడతా ఉన్నాము. ఒక చేతితో దిగే బదులు 2 చేతులతో తింటానమ్మా. ఏమి ఇదములే మా పరిస్థితి. ఊరికి వచ్చిన బిడ్డ నుంచి ఒకే ఆగ సార్. సమస్య మాట్లాడాలి. నీళ్ళు కావాలా, తమిరెడ్డిపల్లి మా ఊరు. నా పేరు కమలమ్మ. మా ఊరికి దావలేదు, మషన్లను కూడా దావ లేకుండా ఈ మాదిరితో నిలవేసినారు. పొడుగుకి నిలవేసింది, ఆటోలు బండ్లు పానీయకుండా నిలవేసినారు సార్. మేమేం చేయాలా? దానికి లేకుంటే ఏడన్నా జాగాలు చూపించండి, మా ఊరే వదిలేసి వెళ్ళిపోతాం మేము.
మాకు ఈ ఊరే వద్దు అసలు, ఈ ఊరే వద్దు, నాకు ఈ ఊరే వద్దు. ఈ ఊర్లో ఉండే జనాలు కూడా మంచోళ్ళు కాదు. మేమేదో ఈ ఊరికి ఏం ఆస్తులు పాస్తులు మాకేమీ లేవు, కూలి చేస్తే కుండగాలే లేకుంటే ఎండగాలి అట్లా పడిండాం మేము. మాకు దావులు కూడా లేకుంటే అప్పుడు మేమేం మిగిలిపడి సాయిల్లా, మా దొడ్ల ముందర మేమే కూర్చోవాలన్నా మళ్ళా. కొట్లాడుతానేది మాకు దావులు లేవు, దావులు నిలేసేసిండారు. మేము ఎక్కడ తిరిగి దావుల పోల, మాకు ఉండేది ఈ దావే. ఈ దావు గురించి మేము కొట్లాడుతాను. ఎవరు ఎట్లన్నా పని సార్, మాకు దావ కావాలా. మాకు అంటే ఇదే ఇప్పుడు బండి పోయేకి లేదు, ఏమీ పోయేకి లేదు. నిద్ర లేస్తే మేము ఈ దావులో పోవాలా. ఆ మాదిరి నిలేస్తే మేము ఎట్లా సార్ పోయేది? పాలు పాడు ఎత్తుకున్నప్పుడు చూడు దారాలు కట్టేసి నిలేసేసిండారు. ఈ పక్క కూసాలు ఈ పక్క కూసాలు మేము ఎట్లా పోయేది? మాకు దావ కావాలా. మీరేం చేసుకుంటారో తెలియదు, మాకు దావ కావాలా.